హలో గైస్, మనకి రీసెంట్గా లెజెండరీ బ్యాట్స్మెన్స్ అయిన విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ ఇద్దరు కూడా టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చారు కదా. మరి దీని తర్వాత వీళ్ళు ఆడేది కేవలం ఓడిఐస్ మాత్రమే. అయితే అంతకుముందు T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత T20 కూడా రిటైర్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత మొన్న రీసెంట్గా టెస్ట్లకి రిటైర్మెంట్ ఇచ్చారు. ఇక మిగిలింది ఏంది ఐపీఎల్ లేదంటే ఓడిఐ, ఈ రెండే మాత్రం ఆడతారు కాబట్టి. అయితే మరి ఓడిఐస్లో ఎప్పటి వరకు ఆడతారు? సో రేపు మహా అయితే రేపు 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు మాత్రమే ఆడొచ్చు వీళ్ళు. దాని తర్వాత ఆటోమేటిక్గా వీళ్ళిద్దరు రిటైర్మెంట్ ఇస్తారు, దాంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు. అయితే మరి ఈ 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు వీళ్ళు ఫిట్నెస్ మెయింటైన్ చేయగలుగుతారా, మరి అప్పటి వరకు వీళ్ళు సర్వైవ్ అవ్వగలుగుతారా అనే దాని గురించి మరి మనం చెప్పడం కంటే సౌరవ్ గంగూలీ ఏం చెప్పాడో తెలుసుకుందాం ఒకసారి. సౌరవ్ గంగూలీ చెప్తుంది ఏంటంటే, రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరూ మహా అయితే 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఆడతారు. అయితే అప్పటి వరకు మనకి ఇండియాకి ఎన్ని మ్యాచ్లు ఉన్నాయి ఓడిఐస్లో మొత్తం కూడా చూసుకుంటే 27 మ్యాచెస్ ఉన్నాయి. దాంట్లో కూడా 9 సిరీస్లు ఉన్నాయి. మరి ఈ 27 మ్యాచెస్ అంటే పర్ ఇయర్ వచ్చేసరికి 15 మ్యాచెసే. అంటే ఇయర్కి 15 మ్యాచెస్ ఆడి వాళ్ళ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం అనేది చాలా కష్టం. అది మనకు మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు కూడా తెలుసు. అయితే మరి వీళ్ళు ఫిట్నెస్ని ఎలా మెయింటైన్ చేయగలుగుతారు, మరి వీళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విరాట్ కోహ్లీకి రోహిత్ శర్మకి నాకు ఎంతైతే క్రికెట్ తెలుసో వాళ్ళిద్దరు కూడా అదే రేంజ్లో క్రికెట్ తెలుసని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి వీళ్ళు మంచి ఫిట్నెస్ లెవెల్స్ మంచిగా మెయింటైన్ చేసి 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు సర్వైవ్ అవ్వటం అనేది చాలా కష్టమే. కానీ సర్వైవ్ అయ్యి మనకి ఓడిఐ వరల్డ్ కప్ గనక గెలిచిస్తే సో అంతకంటే మనకి ఇంకొక హ్యాపీ థింగ్ ఇంకోటి ఉండదు అని చెప్పేసి సౌరవ్ గంగూలీ అయితే రీసెంట్గా మాట్లాడడం జరిగింది. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారో అది కూడా తెలియాలి కదా. మరి వీళ్ళిద్దరు ఫిట్నెస్ని మెయింటైన్ చేయగలుగుతారా, సో మరి మనకి ఓడిఐ వరల్డ్ కప్ అందించగలుగుతారా? సో ఈ రెండింటి గురించి మీరేమనుకుంటున్నారో అనేది కింద కామెంట్ చేసేయండి.